హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ టమాటో రసం. కేవలం 10 నిమిషాల్లో ఎలాంటి రసం పొడి లేకుండా నేను చూపించబోయే ఈ టమాటో రసాన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుందండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టమాటో రసం ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. ఫస్ట్ దీనికోసము టమాటోలను బాయిల్ చేసుకోవాలండి. గిన్నె తీసుకోండి. అందులోకి ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకుంటున్నాను. టమాటోస్ని చూడండి, పైన ఆ ముచ్చిక పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పెట్టేసుకోండి. చింతపండు చూడండి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇలాగా ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 నిమిషాల పాటు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇవి మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిప్పి మొత్తాన్ని కూడా తీసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను మీకు తీస్తుంటేనే అర్థమవుతుంది కదండి, పైన ఉన్న పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి. మనం టమాటోస్ని అలాగా ప్లస్ షేప్ వచ్చే విధంగా కట్ చేసాం కదా, ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి టమాటో పైన ఉన్న తొక్క అనేది ఈజీగా సపరేట్ అవుతుందండి. ఇలాగా ఈ పిప్పి మొత్తాన్ని కూడా తీసేసుకోండి. తర్వాత ఆ టమాటోలను కూడా మెత్తగా మనకి చేతితోటి బాగా నలిపేసేసుకోండి. ఇలా బాగా నలిపేసేసుకొని వేస్ట్ అంతా ఆ పిప్పి అంతా కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మరి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. టమాటో రసంకి మరి నీళ్ళు ఎక్కువైనా కూడా టేస్ట్ బాగోదండి. మీరు చూసి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళుగా ఉన్నా కూడా టేస్ట్ అనేది సరిగా ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు అయితే రాళ్ళుప్పు, కళ్ళుప్పు వేసానండి. అలాగే ఇక్కడ నేను చూపించే ఈ పేస్ట్ వేసేసుకోండి. పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కానీ ఏదైనా ఇలాగ బ్లెండర్ కానీ తీసుకొని అందులోకి అయితే ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 7-8 వరకు ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను మిరియాలు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి. ఇందులో మనకి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఎలాంటి వాటర్ అనేది లేకుండా జస్ట్ ఊరికి అలాగా కచ్చాపచ్చాక మిక్సీ పట్టేసుకోండి. నీళ్ళు అనేది వేయొద్దండి, పొడి పొడిగానే అలాగా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. మనకి స్టవ్ మీద ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి కదండి, జస్ట్ ఇవి ఎక్కువసేపు కూడా బాయిల్ చేయకూడదండి. ఒక్క 2-3 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ ఒక్క పొంగు వచ్చేంత వరకు ఇలాగ బాయిల్ చేసేసుకోండి. ఎక్కువసేపు బాయిల్ చేస్తే మనం వేసిన మసాలా మిశ్రమం ఉంది కదండి, ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు అలాగ బాయిల్ చేసుకోండి. ఈలోపు పక్కన స్టవ్ మీద ఇలాగ చిన్న మనం తాలింపు వేసుకుని గరిటె ఒకటి పెట్టుకుని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 4-5 ఎండుమిర్చీలను వేసేసుకోండి. ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులోకి కొంచెం ఇలాగ ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోండి అండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలాగ రసంకి ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనము స్టవ్ మీద రసం మనకి మరుగుతూ ఉంటాయి కదా, అందులోకి వేసేసుకోండి. చాలా మంచి టేస్టీగా ఉంటాయండి రసము. ఫైనల్గా మీకు కొంతమంది వేసుకుంటారు బెల్లం, కొంతమంది వేసుకోరండి. మనం కొంచెం చింతపండు వేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఒక చాలా చిన్న బెల్లం ముక్క అయితే చూడండి, ఇంత బెల్లం ముక్క వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇంతేనండి, టమాటో రసం అయితే రెడీ అయిపోయింది. ఏదైనా ఫ్రైలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.